మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట. మనుషులకు సహజంగానే కలలు వస్తుంటాయి. అయితే ఎలాంటి కలలు వస్తే మనుషులు త్వరలోనే కోటీశ్వరులు అవుతారో, వారికి అఖండ రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అస్సలు స్కిప్ చేయకండి. కలలు కనటం మానవ సహజం. అయితే ఆ కలలు కూడా మనుషుల భూత, భవిష్యత్తు, వర్తమానాలను తెలియజేస్తాయని స్వప్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చక్కగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఎటువంటి కలలు వస్తే మనుషులు కోటీశ్వరులు అవుతారో, అవి ఏ టైంలో పడితే ఎన్ని రోజుల్లో నిజమవుతాయో స్వప్నశాస్త్రంలో ఉందంటున్నారు పండితులు. అయితే మంచి యోగాలను ఇచ్చే కలలే కాదు, ఆ శుభ కలలు వస్తే కూడా వాటి వల్ల కలిగే దుష్పరిణామాలకు నివారణ కూడా శాస్త్రాల్లో ఉందంటున్నారు పండితులు. మీరు ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. స్వప్నశాస్త్రంలో కలలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరికైనా సరే తెల్లారుజామున వచ్చే కలలు త్వరగా నిజమవుతాయి. అంటే బ్రహ్మ ముహూర్తంలో. కలలు వచ్చినప్పుడు ఆ కలల్లో కొన్ని వస్తువులు కనిపిస్తే త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. ఎవరైనా కలల్లో దేవుళ్ళు కనిపించినా, దేవుళ్ళ పటాలు కనిపించినా, దేవుళ్ళ విగ్రహాలు కనిపించినా, ఆలయాలు కనిపించినా ఆ వ్యక్తి త్వరలోనే కోటీశ్వరుడు అవుతాడట. అయితే కలలో కనిపించిన దేవుడి గుడికి మరుసటి ఉదయమే వెళ్ళి అర్చన చేయించుకొని కొబ్బరికాయ కొట్టి రావాలట. అయితే గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చే వరకు ఈ కల గురించి ఎవ్వరికీ చెప్పకూడదట. అలా చేస్తేనే కల వల్ల వచ్చే ఫలితం పొందవచ్చని స్వప్నశాస్త్ర పండితులు చెప్తున్నారు. ఎవరైనా చిన్నపిల్లలకు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్లు కల వస్తే ఆ ఇంటి యజమాని త్వరలోనే కోటీశ్వరుడు అవుతాడట. జమ్మి చెట్టు కనిపిస్తే రాజకీయంగా కలిసి వస్తుందట. మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. ఆ వ్యక్తికి ఏదైనా ఉద్యోగంలో ఉంటే వెంటనే ప్రమోషన్ వస్తుందట. చేస్తున్న పనిలో గౌరవం, హోదా పెరుగుతాయట. ఎవరికైతే కలలో తెల్ల గుర్రం కనిపిస్తుందో ఆ వ్యక్తి త్వరలో విదేశాలకు వెళ్తాడట. విదేశాల్లో కోట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తాడట. కలలో తెల్ల ఏనుగు కనిపిస్తే విపరీతమైన రాజయోగం పట్టుకుంటుందట. అధికార బలం పెరుగుతుందట. కలలో నీళ్లు కనిపించిన త్వరలోనే ధనయోగం పట్టుకుంటుందని స్వప్నశాస్త్ర పండితులు చెప్తున్నారు. మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. కలలో తాజ్పాము కనిపిస్తే చాలా మంచిదట. తాజ్పాము రాబోయే అదృష్టానికి, ధనానికి, సంపదకు సంకేతమంట. తాజ్పాము అనుగ్రహం వల్ల అఖండ రాజయోగం పడుతుందట. కలలో పాము చెట్టు ఎక్కినట్లు కనిపిస్తే తొందరలోనే వాళ్లకు అఖండ ధనవృద్ధి వస్తుందనడానికి సంకేతమంట. ఇంకా ఎవరికైనా కలలో కొండెక్కినట్టు కనిపిస్తే ఆ వ్యక్తికి త్వరగా రాజయోగం పడుతుందట. అలా అని పండితులు చెప్తున్నారు. అలాగే చెట్టు ఎక్కినట్లు, ఎత్తెక్కినట్టు, ఏనుగెక్కినట్టు కల వస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారట. కలలో ఏడుస్తున్నట్టు కనిపించినా, చనిపోయినట్టు కనిపించినా దీర్ఘాయువు వస్తుందంట. మీరు వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయటం మర్చిపోయి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాదు మీకు తెలిసిన వారందరికీ కూడా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. కలలో మిమ్మల్ని ఎవరైనా పెద్దలు దీవిస్తున్నట్టు కనిపిస్తే మీకు త్వరలోనే సమాజంలో గౌరవ మర్యాదలకు పెరగటమే కాకుండా ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారట. అలాగే కలలో పాలు తాగుతున్నట్టు కనిపించినా కూడా మీకు ఇదే ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు. మీరు ఇదివరకే మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అయితే కలలో పాములను చంపినట్లు, పక్షి మాంసాన్ని తిన్నట్లు, చితిపైకి ఎక్కినట్లు, ఇంద్రధనుసు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుందని పండితులు చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించడం కూడా అశుభమేనండి. దేవత, బ్రాహ్మణ, రాజగురువులకు కోపం వచ్చినట్లు కల రావటం కూడా మంచిది కాదట. బ్రహ్మముహూర్తంలో ఇలాంటి కలలు వస్తున్నాయా? అంతా శుభమే. కలలు రావటం సర్వసాధారణం. మనకి వచ్చే కలల్లో కొన్ని ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, మరికొన్ని బాధిస్తాయి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని శుభకరమైనవి ఉంటాయి, అశుభకరమైనవి ఉంటాయి. మంచి కలలు వచ్చినప్పుడు ఏమనిపించదు, చెడ్డ కలలు వచ్చినప్పుడు భయంగా అనిపిస్తుంది. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం మనకి వచ్చే కొన్ని కలలు నిజమవుతాయట. ప్రతి రాత్రి ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే గుర్తుంటాయి,
మరికొన్నింటిని పూర్తిగా మర్చిపోతాం. కానీ కొన్ని కలలు సంతోషంగా ఉంటాయి. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అంతేకాకుండా స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తం సమయంలో వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని నిపుణులు చెప్తున్నారు. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో వచ్చే కలలు ఏవి నిజమవుతాయో ఇక్కడ మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలల్లో విరిగిన పన్ను కనిపిస్తే శుభ సూచకం. మీరు పనిచేసే ఆఫీస్లో ప్రమోషన్తో పాటు శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం కూడా ఉందని పండితులు అంటున్నారు. అలాగే ఈ సమయంలో మీ మనసులో ఏ కోరిక ఉన్నా అది నెరవేరుతుందంట. బ్రహ్మముహూర్తం సమయంలో వచ్చిన కళల్లో నవ్వుతున్న పిల్లాడు కనిపిస్తే ఆ వ్యక్తికి శుభం కలుగుతుంది. నిజానికి ఈ కళ ఆర్థిక లాభాలను కూడా సూచిస్తుంది. ఈ వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. బ్రహ్మముహూర్తం సమయంలో కలలో కలశం లేదా నీటితో నిండిన కుండను చూస్తే వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనున్నాయి. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు రానున్నాయి. అలాగే ఈ సమయంలో వచ్చిన మనీలో కొంత డబ్బును డొనేట్ చేస్తారట. బ్రహ్మముహూర్తంలో ఎవరైనా నదిలో స్నానం చేస్తున్నట్టు కల వచ్చినట్లయితే పెండింగ్లో ఉన్న పనులన్నీ అతి త్వరలో పూర్తవుతాయని అర్థం. కలల శాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మారుస్తాయని పండితులు చెప్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మీ దగ్గరికి తిరిగి వస్తుందట. ఈ సమయంలో ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టినా రెండింతలై తిరిగి వస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు చంద్రుడు చల్లదనానికి శాంతికి సంకేతం అని మనందరికీ తెలుసు. కలలో చంద్రుడు రావటం అంటే మామూలు విషయం కాదండి. చందమామ వచ్చిన తర్వాత రోజు నుంచి కల్లోకి వచ్చాక చందమామ ఆ తర్వాత రోజు నుంచట వారి జీవితం మొత్తం మారిపోతుందట. కష్టాలు కూడా మిమ్మల్ని చూసి పారిపోతాయట. అప్పటి వరకు ఉన్న బాధలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఇక ఎటువంటి సమస్యలు లేకుండా స్థిరంగా సాఫీగా ఉంటుందట. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు క్రమ పద్ధతిలో జరుగుతాయని పండితులు చెప్తున్నారు. మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా కుటుంబంలో గొడవలు, విభేదాలు లేకుండా ప్రశాంతమైన జీవితం ఉంటుందట. ఇది చందమామ మన కల్లోకి వచ్చాక సమాజంలో కూడా గౌరవం పెరుగుతుందని పండితులు అంటున్నారు. అంతేకాదు బ్రహ్మముహూర్తం సమయంలో మీరు ధాన్యాల కుప్పను కల్లో కనిపించినా లేదంటే మీరు దాన్ని ఎక్కినట్టు కలగన్నా అది శుభ సంకేతం కావచ్చని పండితులు చెప్తున్నారు. భవిష్యత్తులోనంట మీరు భారీగా లాభాల్ని పొందుతారని పండితులు అంటున్నారు. అయితే ఈ ధాన్యం కుప్ప ఎక్కినట్టు కానీ ఇదంతా కనపడితేనంట కలలో వచ్చి ఉంటేనంట చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. ఈ ధాన్యం కుప్ప ఎక్కినట్టు కనుక కలలు వస్తే బాగా భారీ లాభాలు పొందుతారని దాని సంకేతం అని పండితులు అంటున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో నవ్వుతున్న పిల్లాడు లేదా సరదాగా ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తే మీకు స్వర్ణకాలం ఇప్పుడే ప్రారంభం కాబోతుందని అర్థం. అంటే మీకు అతి త్వరలో లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించబోతుందని, చాలా సంపదని పొందుతారని అర్థం. మీరు మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. బ్రహ్మముహూర్తంలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు కనిపించడం కూడా ఒక మంచి సంకేతంగా భావిస్తారు. మీరు చాలా డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుందని సంకేతం. ఈ 3 రాసుల వారి కళలంట వినూత్నంగా తరస్థాయిలో ఉంటాయంట. అంటే వీరి కళలు కూడా. అందులో మీ రాశి ఉందా? అదేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. భవిష్యత్తు గురించి రాశుల ఆధారంగా చెప్పటమే కాకుండా రాశుల ప్రకారం ఏ వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందని కూడా చెప్పవచ్చని పండితులు చెప్తున్నారు. రాశుల వారు మాత్రం ఎప్పుడు ఈ రాశుల వారు అనమాట పెద్ద పెద్ద కళలు కంటూ ఉంటారట. మరి ఆ పెద్ద పెద్ద కళలు ఎక్కువగా కనే రాశుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మీరు వీడియోని చూస్తున్నారు కానీ చూసుల్లో లైక్ చేయటం మర్చిపోతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా చాలా మటుకు మర్చిపోతున్నారు. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయటం కూడా మర్చిపోతున్నారు. కానీ ఈసారి ఇలా మర్చిపోకుండా మీరు తప్పకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మనకి మొత్తం 12 రాసులు.
అందరికీ తెలిసిన విషయమే కదండి. రాసుల ఆధారంగా ఎన్నో విషయాలను కూడా చెప్పవచ్చు. భవిష్యత్తు గురించి రాసుల ఆధారంగానే చెప్పటమే కాకుండా, రాసుల ప్రకారమే కదా ఏ వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది అని కూడా శాస్త్రాల్లో చెప్తారు. మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి. కొన్ని రాసుల వారు సక్సెస్‌ని చాలా ఈజీగా అందుకుంటారు. కొంతమంది కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం అనేది అంతంత మాత్రంగానే వస్తది. కొంతమంది అసలు ఏ పని మామూలుగా పని చేసినా కూడా మంచి మంచిగా అనుకున్న పనులన్నీ చక 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 కంప్లీట్ చేసుకుంటారనమాట. ఈ రాసుల వారు మాత్రం ఎప్పుడు పెద్ద పెద్ద కలల్ని కంటూ ఉంటారు. మరి పెద్ద పెద్ద కలల్ని ఎక్కువగా కనే రాసుల గురించి ఇప్పుడు మనం చూద్దాము. కలలు కంటారు. వాటిని సాకారం కూడా చేసుకుంటారు. కానీ చాలామందికి కలల్ని కంటంలోనే సరిపోతుంది. చేసుకోవటానికి అసలు పరిస్థితులు అనుకూలించవన్నమాట. అయితే ఇప్పుడు ఎక్కువగా కలలు కనే రాశులేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి. ధనుసు రాశి వారు పెద్ద పెద్ద కలల్ని కంటూ ఉంటారు. బృహస్పతిని పాలించే ధనుసు రాశి వారు పెద్ద పెద్ద కలల్ని కంటూ ఉంటారంట. వీరి ఆలోచనలు కూడా ఎక్కువ దృఢంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. వీరు కలలు కంటమే కాదంటండి, ఆలోచనలు కూడా చాలా దృఢంగా ఉంటాయట. ధనుసు రాశి వారు వారి ఊహలు చాలా ఎక్కువగా ఉంటాయంట. కెరియర్ పరంగా అయినా, సక్సెస్ పరంగా అయినా సరే ఎక్కువగా ఊహలు చేస్తూ ఉంటారట ఈ రాశి వారనమాట. ఎన్నో ఆలోచనలు ఉంటాయట వీరికి. ఈ ధనుసు రాశి వారికి చాలా ఆలోచనలు కూడా ఉంటాయంట. ఇంకొక రాశి ఏమిటి అంటే సింహరాశి. ఈ సింహరాశి వారు కూడా చాలా కలలు కంటూ ఉంటారట. వారు పుట్టుకతోనే గొప్ప నాయకులట. వీళ్ళకు కూడా పెద్ద పెద్ద కలల్ని కంటూ ఉంటారని పండితులు చెప్తున్నారు. వీళ్ళు గుర్తింపుతో అభివృద్ధి చెందుతారు. వీళ్ళు బాగా ఎక్కడికెళ్తే అక్కడ గుర్తింపు తెచ్చుకొని చేసే పనులలో మంచి అభివృద్ధి చెందుతూ ఉంటారట. వీళ్ళు వ్యక్తిగత విజయాలు, వ్యాపారంలో అయినా సరే రాణించాలని అనుకుంటారు. వీరు ఏ పని చేసినా సరే అందులో బాగా మేమే ముందుండాలి, విజయాలు అందుకోవాలని, అందులో బాగా రాణించాలని అనుకుంటూ ఉంటారట. అయితే దానితో పాటు వీరు ఎక్కువగా కలల్ని కూడా కంటూ ఉంటారట. వినూత్న మనస్తత్వం, మానవతా స్ఫూర్తిగా పేరుగాంచిన కుంభరాశి వారు పురోగతి, సమానత్వంతో నిండిన ప్రపంచాన్ని చూస్తూ ఉంటారట. అంటే ఊహించుకుంటూ ఉంటారనమాట. ఈ కుంభరాశి వారి మెంటాలిటీ ఏంటంటే, సమానత్వంతో నిండిన ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఉంటారట. వీరి ఆలోచనలు కూడా సమాజానికి ప్రయోజనాన్ని కలిగించేవిగా అయ్యి ఉంటాయట. అంటే వీరు ఆలోచించే ఆలోచనలు వాళ్ళ సొంత ప్రయోజనాల గురించే కాకుండా, సమాజ ప్రయోజనానికి కూడా ఉపయోగం కలిగించేవిగా అయి ఉంటాయని పండితులు చెప్తున్నారు. వీళ్ళు కూడా పెద్ద పెద్ద కలల్ని కంటూ ఉంటారంట. వీరి ఆలోచనలు ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఉంటాయట. ఈ కుంభరాశి వారి ఆలోచనలు. పైన చెప్పిన 3 రాసుల వారండి. ఇది ధనుసు రాశి, సింహరాశి, కుంభరాశి వారనమాట. ఈ 3 రాసుల వారు కూడా క్రియేటివ్‌గా ఉంటారు. దేన్నైనా సరే సాధించాలనే తపనతో ఉంటారు. వీరికి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అది సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. ఊహలు కూడా అందనివయ్యి ఉంటాయి. ఏది చేయాలన్న తపనతో పాటు ఊహలు కూడా అందనంత ఎత్తులో ఉంటావన్నమాట. కలలు కూడా తరస్థాయిలో కంటారంట వీరు. ఇదండి కలల గురించి నచ్చిందనే అనుకుంటున్నా.